అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ వెంకటేష్. మన స్థలంలో ఒక నాగులపాము పుట్ట కానివ్వండి, లేకపోతే ఒక చెట్టు కానివ్వండి ఉంటే అక్కడ ఆ పుట్ట తీసేసి లేకపోతే ఏదైనా పరిహారం చేసుకొని అక్కడ ఇల్లు కట్టుకోవచ్చా లేదా అన్న విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనతో పాటు ఇప్పుడు ప్రముఖ వాస్తు నిపుణులు హరివాస్తు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, ఇప్పుడు మన స్థలంలో కానివ్వండి లేకపోతే మనం ఏదైనా స్థలం కొనుక్కుందాం అనుకున్న స్థలంలో పుట్టు ఉంది, అక్కడ మనం ఇల్లు కట్టుకోవచ్చా? 100% చెప్పాలంటే కట్టుకోకూడదు. బట్ కట్టుకోవడానికి కూడా ఆప్షన్స్ ఉన్నాయి. సో మనం కొనే బిఫోర్ అంటే ఈ మిస్టేక్స్ ఎప్పుడు జరుగుతాయి అంటే, మనం ఎప్పుడైతే ఒక స్థలం తీసుకుందామని డిసైడ్ అయ్యి ఫిజికల్గా వెళ్ళి చూడకుండా చేసే దగ్గర ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. మొన్న రీసెంట్గా ఒక స్థల నిర్ణయం అంటే ఒక ప్లాట్ తీసుకుందామని ఒక బిహెచ్ఎల్ నుంచి ఒకళ్ళు రిక్వెస్ట్ పెట్టారు. జహీరాబాద్ వెళ్ళారు. వెళ్తే మొత్తం స్థలం అంతా చూసాం, బాగుంది, పర్ఫెక్ట్. పుట్ట పక్క ప్లాట్లో ఉంది. పాముని బట్టి పుట్టను డిసైడ్ చేయాలి. కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. పాముని బట్టి, పాములను బట్టి కండిషన్స్ డిసైడ్ చేయాలి. అది ఎంత పెద్ద పుట్ట, ఎంత చిన్న పుట్ట, దాని యొక్క కండిషన్స్ ఏముంటాయి నేను చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ మాట్లాడతాను. ఒక చిన్న పాము ఉంటే పుట్ట చిన్నది ఉంటుందా పెద్దది ఉంటుందా? చిన్నదే ఉంటుంది. చిన్నదే ఉంటుంది. ఒక పెద్ద పుట్ట ఉంది పక్క ప్లాట్లో, మీ ప్లాట్కి అయితే ఎఫెక్ట్ ఉంటుందా ఉండదా? ఉంటుంది. మీ ప్లాట్కి పక్క ప్లాట్లో ఉంది పుట్ట, మీ ప్లాట్కి ఎఫెక్ట్ ఉంటుందా? అంటే అది ఎప్పుడైనా పాము వస్తుందన్న భయం ఉంటుంది కదా, అదొకటి తప్ప ఇంకేముంటుందా? ఉంటుంది కూడా, ఉండకపోవచ్చు, చెప్పలేదు. ఏం కండిషన్ ఉంటుందంటే, ఒక చెట్టు మీరు ఒక చిన్న మొక్క ఉన్నప్పుడు ఏముంటుంది అంటే జస్ట్ దానికి ఒక 1 feet సరిపోతుంది. పెరిగే కొద్దీ 1, 1.5, 2, 2.5, 3, 3.5 అట్లా విస్తరించుకుంటూ 50 అడుగుల దూరం వరకు వెళ్ళిపోతుంది. అది ఇటొక 50, ఇటొక 50 వెళ్ళిపోతుంది. కాబట్టి ఏదన్నా చెట్టు పెరిగింది అంటే దాని వేర్లు మన ఇంటిని డ్యామేజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఇదైతే అందరు నమ్మే విషయమే. అయితే కనీసం ఒక చెట్టుకి 50 అడుగుల దూరం ఉంటే దాని ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది. చెట్టుకి పుట్టకు కూడా అట్లనే అనుకుందాం. మనం చూసే పుట్ట మన కంటికి కనిపించేది భూమి పైన మాత్రమే. అండర్ గ్రౌండ్లో మొత్తం హోల్స్ చేసుకొని ఎక్కడ వరకు వెళ్ళింది మనకు తెలుసా? తెలియదు. కరెక్ట్ కదా నేను చెప్పిన పాయింట్? రైట్. కొన్ని పుట్టలు కొన్ని వందల సంవత్సరాల నుంచి, ఒక 10 సంవత్సరాలు, 20, 30, ఒక 50, ఒక 100 సంవత్సరాల నుంచి ఉందనుకోండి. దాని యొక్క విస్తీర్ణం ఎంత ఉందనేది మన క్యాలిక్యులేషన్ తెలియదు. అది తెలుసుకుంటేనే మీరు ఇల్లు కట్టగలుగుతారు, లేకపోతే కట్టలేరు. ఇది కండిషన్ అన్నమాట. ఒకవేళ పాము పిల్లల్ని పెట్టింది, లేదంటే దాని గుడ్లు ఉన్నాయి, లేదంటే చాలా పాములు లోపల నివసిస్తున్నాయి అంటే అసలు ఆ స్థలాన్ని మీరు ముట్టుకోకుండా దాన్ని విసర్జించేసి ఇంకో స్థలం ఎన్నుకోవడం మంచిది. వేరే క్వశ్చన్స్ లేవు. మనకు చాలామంది డెవలపర్స్ అయితే ఏం చేస్తారంటే చిన్న చిన్న పాములు ఉన్నాయనుకోండి, వాటన్నిటిని తరిమేసేసి, లేదంటే ఏదైనా పొగబెట్టు, లేదంటే వేడి నీళ్ళు పోసు, ఏదో ఒకటి చేసేసి అక్కడి నుంచి మూవ్ చేసేస్తారు. మూవ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇల్లు కట్టుకోవచ్చు. బట్ నా కండిషన్ ఏంటంటే, ఏ స్థలమైనా సరే మీరు పుట్ట ఉన్నా లేకున్నా నేను ఒకటే ఏం చెప్తానంటే, స్థలం అంతా ఒక 4-5 అడుగులు 6 అడుగుల వరకు మొత్తం తవ్వేసేయాలి. ఆ మట్టి అంతా తీసేసేయాలి. ఫ్రెష్ పొలం మట్టి అయితే ఏం కాదు, అంటే పొలం అయితే ఏమీ కాదు, నో ప్రాబ్లం. ఒకవేళ ఏదైనా కచరా ఉండి, ఏదైనా ప్లాస్టిక్ కవర్లో బోన్స్, పాత పునాదులు ఏవైనా ఉన్నాయనుకోండి, మొత్తం తీసేసేయాలి. మీరు ఎక్కడ గృహం నిర్మాణం చేస్తున్నారో ఆ ఏరియా వరకు కంప్లీట్ రిమూవ్ చేసేసి ఫ్రెష్ చేసి మళ్ళీ ఫ్రెష్ పొలం మట్టి వేసి అందులో నిర్మించుకోవడం చాలా ఉత్తమమైనది. అదేవిధంగా ఒకవేళ పుట్ట ఉంది, మాటకు పుట్ట ఉంది, మన స్థలంలోనే ఉంది, ముందు పాములు పట్టే వాళ్ళని పిలిపించేసి వాటిని అక్కడి నుంచి మూవ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ప్లస్ ఇంకో కండిషన్ ఏమవుతుందంటే, కొన్ని పాములు ఉదయం ఒక వరుస క్రమంలోకి వెళ్తాయి, మళ్ళీ సాయంత్రం వచ్చి అక్కడ ఉంటాయి, ఇంకెక్కడికి పోవు. ముందు మూవ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. వచ్చి అక్కడే ఉంటున్నాయి అంటే మీరు దాన్ని ఇంకా ఏం ముట్టుకోవద్దని వదిలేసేయాలి. ఎందుకంటే ప్రకృతి
సహజ సిద్ధంగా ఆ పాములు కానీ చీమల పుట్టలు కానీ క్రియేట్ చేసి పెట్టిన తర్వాత అది మొదటి నివాసం దానిది, మీది కాదు. అవును, దానిది అయిపోయింది. అది స్థలం రిజిస్ట్రేషన్ నా పేరు మీద ఉంది, అది వస్తుంది. ఈరోజు నీ పేరు మీద ఉంది, రేపు ఇంకోని పేరు మీదకి వస్తుంది. మీరు కొన్ని లక్షల పేర్ల మీదకి మారుతూనే ఉంటుంది. గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతూనే ఉంటారు, చాలా లేచి కడుతూనే ఉంటారు, బట్ స్థలం అక్కడే ఉంటుంది. అంటే ఇప్పుడు ఒకే స్థలం, వినండి, ఒకే స్థలం వందల వేల పేర్ల మీద మారుతుంటుంది కానీ స్థలం మాత్రం అక్కడే ఉంటుంది. జనరల్గా పాయింట్ ఇది. ఇప్పుడు అంటే వేరే మనకు అక్కడ పుట్ట ఉందని తెలియదు, స్థలం ఉన్న వాళ్ళు పుట్ట తీపిచ్చేసి మనకు అమ్మేస్తారు, అప్పుడు ఏంటి పరిస్థితి? అందుకనే ఇందాక ఒక పరిష్కారం చెప్పాను. 6 అడుగుల వరకు మొత్తం తీసేసి మొత్తం క్లీన్ చేసి మనకు ఎలాంటివి 6 అడుగుల తర్వాత లేవు అంటే ఇంకా మీరు ఇల్లు కట్టేసుకోవచ్చు. అక్కడ గ్రౌండ్ లెవెల్ నుంచి 6 అడుగులు అంటే మళ్ళీ మీరు పైన కట్టుకునే లోపల మళ్ళీ ఒక 2-3 అడుగులు పైకి లేపుతారు. సో ఆల్మోస్ట్ 7-8 అడుగుల వరకు ఎలాంటి దోషం లేకపోతే మీకు ఇష్యూసే లేవు. కొన్ని ఇండ్లు గమనిస్తే ఏమవుతుందంటే పుట్టలు పైన పైన మీరు తీసేసి లెవెల్ చేసేసి ఇవ్వడం కాదు, దాని లోపల అండర్ గ్రౌండ్స్లో చాలా వేస్ ఉంటాయి. దానికి ఆ వేస్ అనేవి మన ఇంటి కింద ఉండొద్దు, అంటే ఆ స్థిర నివాసం ఉండొద్దు, దాని మీద మనం నివసించకూడదు. ఇది కండిషన్. కొన్ని సందర్భాలలో ఏదో ఒక పాము వచ్చింది, జస్ట్ టెంపరరీ, ఒక 6 నెలల నుంచో సంవత్సరం నుంచో ఒక ఏరియాలో ఒకటే ఉంది, మీరు ఇల్లు ఏదో కట్టేటప్పుడు అట్లా బయటికి వచ్చి వెళ్ళిపోయింది. తన నివాసాన్ని మీరు డ్యామేజ్ చేసేసేసి మీ సొంత నివాసం కోసం ప్రకృతి సహజ సిద్ధంగా తయారు చేసుకున్న తన నివాసాన్ని మీరు అక్కడి నుంచి కదిపివేశారు. దాని దోషం మీకు తగలకుండా మీరు ఏం చేసుకోవచ్చు అంటే ఒక రాగి చెంబు తీసుకొని కలశంలాగా తీసుకొని దాంట్లో వాటర్ ఫిల్ చేసి వెండి పాముని తయారు చేసి అందులో పెట్టి ఆ స్థలం మొత్తంకి సంబంధించిన బ్రహ్మస్థానంలో మీరు ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవాలి. అంటే నీ స్థిర నివాసం నేను ఎప్పటికీ నా దగ్గరే ఉంచుకుంటానమ్మా, నాకు ఎలాంటి దోషం కలిగించకు అని. సో అది అక్కడే ఉంటుంది అని దాని అర్థం. దానికి ఒక గృహమే అయిపోతుంది. గృహం పెట్టేస్తున్నాం అంతే, సింపుల్. కండిషన్ అర్థమైంది. ఇది ఒక కండిషన్ అన్నమాట. సో ఇలా చేసినా నో ప్రాబ్లం. రెండవది, ఎప్పుడైనా మీరు ఒక స్థలంలో చెట్టైనా పుట్టైనా ఏమైనా కానీ మొదట నివాసం ఎవరిది ఫస్ట్ కౌంట్ గుర్తుపెట్టుకోండి. గుడైనా కానీ సార్ మేము ఇట్లా స్థలం తీసుకుంటున్నాము, అది కూడా చాలామందికి డౌట్ రావచ్చు. మేము ఇట్లా స్థలం తీసుకుందామని నిన్న వెళ్ళాము, చూసాము, అంత బాగానే ఉంది, కానీ పక్కనే ఒక టెంపుల్ ఉంది. ఎప్పుడు కట్టారమ్మా? చాలా ఏండ్ల నుంచి ఉంది. సో ఒకవేళ పవర్ఫుల్ టెంపుల్ అయితే దాని ఫేసింగ్ కానీ దాని నీడ కానీ పడకూడదు. ఓకేనా? మేము ఇప్పుడు ఇల్లు ఒక స్థలం చూడడానికి వెళ్ళాం, చాలా బాగుంది, అలా స్థలం కొనేసాం, రైట్ అయిపోయి, రైట్, ఓకే, క్లియర్. కొన్న తర్వాత మేము నివాసం ఉన్న తర్వాత మా పక్క స్థలంలో గుడి కట్టారు, మేము ఏం చేయాలి? మొదటి నివాసం ఎవరిది? మీదే. నో ప్రాబ్లం. గుడి నీడ పడ్డం వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి? అది తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్. అయితే గుడి నీడ ప్రభావము అనేది అంతగా ఏముండదు, దాని యొక్క కండిషన్స్ అన్ని మాట్లాడదాం మనం, అది నో ఇష్యూ. ఇక్కడ చెట్టు గురించి పుట్ట గురించి మాట్లాడినప్పుడు ఒక కొత్త స్థలంలో ఎవరొచ్చి మొదట నివాసం ఉంటారో వాళ్ళదే మెయిన్ పై చెయ్యి. ఇదైతే క్లియర్ కట్ అన్నమాట. కండిషన్స్ ఇప్పుడు అర్థమైనాయి కదా. పాము పుట్టని ఉండి డైరెక్ట్ దాని మీద ఇల్లు కట్టకూడదు, దాన్ని తొలగించి 6 నెలలు కనీసం వెయిట్ చేసి చేసుకోవాలి. ఒకవేళ దోష పరిహార నిమిత్తం మీకు ఏమైనా కావాలి అనుకుంటే పాము పుట్టలు అవన్నీ తీసేసిన తర్వాత మీరు నాగప్రతిష్టకు సంబంధించిన కార్యక్రమం ఉంటుంది, అది చేసుకున్న ఒక 10-12,000లో అయిపోతుంది, అదైనా చేసుకోవచ్చు. ఓకే. దాని దోష ప్రభావం మీ మీద ఉండకుండా ఉండడానికి అది చాలా ఇంపార్టెంట్. ఇది ఒకటి. రెండవది, మనకు విజయవాడ ప్రాంతంలో అంటే ఒక స్థిర నివాసం మనం తీసుకోవాలన్నా కూడా ఆ ప్రాంగణాన్ని మొత్తం మనం పరిశీలించాలి. ఒక 2 నెలలు 3 నెలలు, ఒక వారం 10 రోజులు అట్లా పరిశీలించాలి, ఉదయం నుంచి రాత్రి వరకు. అక్కడ ప్రతిరోజు ఉదయం ఒక 10-15 పాములు ఇక్కడ నుంచి ట్రావెల్ చేస్తూ ఎక్కడికో వెళ్తాయి, మళ్ళీ సాయంత్రం వచ్చేస్తాయి. డైలీ ఒకటే రూట్, వేరే రూట్ ఎక్కడికి వెళ్ళవరు. ఒక పర్సన్ ఏం చేస్తాడంటే మధ్యలో ఇల్లు కట్టేశాడు, పొలాలు ఉన్నాయి చాలా,
ఆయనకు వేసేం అంత అబ్జర్వ్ చేయలేదు ఎప్పుడు. అది సాయంత్రం వెళ్తే ఉదయం ఇటు వెళ్తే సాయంత్రం వెళ్ళిపోతాయి. ఆయన ఎప్పుడు అది అబ్జర్వ్ చేయలేదు. ఎప్పుడన్నా కూడా కనిపిస్తూ ఉంటుంది, అదే కామన్ అనుకున్నాను ఆయన. కరెక్టు ఆ వేలో మధ్యలో ఇల్లు కట్టేశాడు ఆయన. ఆ స్థలం ఆయనకు వచ్చింది, అట్లా కట్టేసుకున్నాడు. రైట్. ప్రతిరోజు అతని గోడ ఎక్కి కిటికీలో నుంచి దూరి మళ్ళీ తూర్పు ద్వారం నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ప్రతిరోజు అదే సిస్టమ్ అక్కడ. ఇంకా ఆయనకు ఆ భయానికి ఆయన ఇల్లు వదిలేసుకొని వెళ్ళిపోయాడు. సో దానికి పరిష్కారం ఏంటి అంటే అసలు వాటి వేలో నువ్వు కట్టనేకూడదు. ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన నీటి ప్రవాహాలను కానీ స్లోప్లను కానీ ఇలాంటివి కానీ మనం ముట్టకూడదు. కండిషన్ క్లియర్, అర్థమైంది కదా? ఇవన్నీ ఖచ్చితంగా మనం పాటించాలి. స్థలం మీరు మీ కళ్ళతో చూసి బాగున్నప్పుడే మీరు కొనండి. కొన్న తర్వాత ఫస్ట్లో ఒక కండిషన్ చెప్పాను. పక్క స్థలం మనం చూసాం, అందులో పెద్ద పుట్ట ఉంది అన్నాం. మరి ఈ స్థలంకి ఎఫెక్ట్ ఉంటుందా ఉండదా అంటే ఉంటుంది, ఉండదు అని చెప్పాను. ఒకవేళ దాని యొక్క సొరంగాలు ఈ ప్లాట్ కింద ఉన్నాయనుకోండి, -పాయింట్. లేవనుకోండి, సూపర్, చాలా మంచిది. అట్లా మనం కండిషన్ చూసుకొని ఇల్లు కట్టుకోవాలి. ఓకే, చూశారు కదండి. పాము పుట్ట మన స్థలంలో ఉంటే కూడా దాన్ని కూడా కంప్లీట్గా రిమూవ్ చేసి దాని కింద ఒక 6 అడుగుల వరకు కూడా తీసేసి అప్పుడు మాత్రమే కట్టుకోవడానికి ఆ పాసిబిలిటీ ఉందన్నమాట. ఇంకా లేదు వేరే మంచి స్థలం ఏమైనా దొరికితే అది ఇంకా బెటర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అవి కూడా ఖచ్చితంగా ఒక వీడియో చేసేది పెడతాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.